అన్బాక్సింగ్ కాదు, అస్తవ్యస్తం అయిపోయినాయి ఇవన్నీ చూసారా. ఈ ఫ్యాను అంజలి ఇది అంజలి 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 మేరిసే పున్నమి వెన్నెల జాబిలి మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. బెలూన్స్ ఉన్నాయి కదా, ఆడుకుందాం. బెలూన్స్ అంటే ఇంత లావు ఉంటాయి, బాల్స్ అంటే ఇంత ఉంటాయి. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నీకు దాన్వి అంటే ఇష్టమా, చికెన్ అంటే ఇష్టమా? అది ఎట్లా పెట్టింది, కళ్ళు చూపించు. దీంట్లో ఏముందో తెలుసా ఫ్రెండ్స్? పట్టి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడేస్తుంది మీ చందమామ కూడా. మేము నాయనో అమ్మో అమ్మో. హాయ్ హలో నమస్తే, ఇట్లు మీ అంజలి పవన్. ఈ మధ్య వ్లాగులు కూడా అదే చేసేస్తుంది ఫ్రెండ్స్. సో మా వీడియోలన్నీ మీ వరకు చేయాలంటే మీరేం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేదో దెబ్బలు పడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దాన్వి గారి బర్త్డేకి చాలా 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 మంది విష్ చేశారు, చాలా మెసేజెస్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో చాలా స్టోరీస్ పోస్ట్ చేశారు. సో ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ చెప్పు. విష్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాట్లాడేస్తుంది మీ చందమామ. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మేము స్కూల్లో అందరికి చందమామ అని చెప్తేనే కదా మొన్న అందరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అందుకే దానిక అని చెప్తున్నా, అందుకే నాయనో అమ్మో అమ్మో. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేసాం దాని బర్త్డే. మన వీడియో చూసిన వాళ్ళందరికీ తెలుసు. సో వర్షం పడి చాలా ప్రాబ్లం అయింది. అప్పుడు కూడా చాలా గిఫ్ట్స్ అసలు ఎవరు అర్థం కాలేదు. అన్బాక్సింగ్ చేశాను కానీ నేను అది టెలికాస్ట్ చేయలేదు. కుదిరితే ఈ బ్లాగ్లో దాన్ని కొంచెం ఇంక్లూడ్ చేస్తాను టకటకటకమని. ఈ రోజు కూడా చాలా మంది మెసేజ్ చేశారు బర్త్డే అవగానే, అక్క గిఫ్ట్ది అన్బాక్సింగ్ చేయండి అని. చేయాలని నాకు కూడా ఉండింది. కాకపోతే ముందుగా దాని బర్త్డేకి వచ్చి గిఫ్ట్స్ తెచ్చిన మీ అందరికీ చాలా పెద్ద సారీ. ఎందుకంటే అన్బాక్సింగ్ చేయాల్సినవి చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ అన్బాక్సింగ్ కాదు, అస్తవ్యస్తం అయిపోయినాయి ఇవన్నీ చూసారా. ఇప్పుడు ఇది ఎవరిచ్చారో ఎవరు తెచ్చారో నిజంగా నాకు కూడా తెలీదు. ఎందుకంటే దాన్ని ఏం చేసావు నువ్వు? గిఫ్ట్స్ కవర్స్ తీసేసా. ఎందుకు తీసావే? ఎందుకంటే చూడాలి కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. మరి ఎవరెవరు తెచ్చారో మనకు తెలియాలి కదా. చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు కనిపెట్టు, ఏది ఎవరు తెచ్చారో కనిపెట్టు. నువ్వే కనిపెట్టా. నేను ఎలా కనిపెడతానే? కనిపెట్టకుండా నువ్వు అన్ని పీకేసావు కదా. నువ్వే కనిపెట్టు. సరే ఫ్రెండ్స్, ఓకే. నేను ఇది కనిపెట్టే కంటే ముందు మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే ఈ ఇయర్ కూడా అప్పటికప్పుడు 1 day బిఫోర్ ప్లాన్ చేసాము. బట్ 1 day బిఫోర్ ప్లాన్ చేసినా కూడా విల్వా పేజ్ నుంచి నేను తీసుకున్నాను. సో వాళ్ళు ఏం చేశారంటే, పాపం ఆ అమ్మాయి ఎంత ఇదిగో ఇలా కస్టమైజేషన్, అంటే ఇది చందమామ పర్సనల్ కాబట్టి ఇట్లా చందమామ పేరు ఉండింది. బట్ పిల్లలు ఎవరెవరు, ఒక్క నిమిషం ఆగు, చూపిస్తా ఫ్రెండ్స్, చాక్లెట్లు, ఫ్యాన్. 4 year బర్త్డే కాబట్టి 4 gifts పెట్టామన్నమాట. ఇలా ఒక సిప్పరు, ఒక ఫ్యాను, చాక్లెట్స్ బాక్స్. ఇంకొకటి ఏదో ఇందులో వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఆగండి, ఇందులో ఉంటుంది చూపిస్తాను. ఇలా ఒక డైరీ కూడా పెట్టాము. ఇట్లా
ఇదేంటంటే పెయింట్స్ వేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా దానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామన్నమాట. ఎవరికి వాళ్ళకి నేమ్స్ వేసి ఇచ్చాము అందరికీ. అండ్ అలాగే మావి కూడా కొన్ని చేయించుకున్నాం. సో ఇట్లా దీంట్లో కూడా ఒక ఫ్యాను. అంజలి ఇది ఏ ఫర్ అంజలి 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 మేరిసే పున్నమి వెన్నెల జాబిలి. అమ్మో తెలిసిపోయిందండో, చాలా మాట్లాడేస్తుంది బుడ్డది. సో ఇట్లా మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము. అండ్ ఇంకొన్ని ఇచ్చామన్నమాట. ఇట్లా ఎవరైనా వస్తే సడన్గా ఇదిగో వాటర్ బాటిల్స్, పెన్సిల్స్. సో ఇవి పక్కన పెడితే ఫస్ట్ గిఫ్ట్లతో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్వియే చెప్తుంది ఎవరెవరు ఏ గిఫ్ట్ ఇచ్చారో. దాన్వి, ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు? సత్య అక్క మామయ్య. సో సత్యనే దీనికి ఏమి ఇవ్వాలి అని బాగా ఆలోచిస్తున్నప్పుడు దీనికి రోజు కనుక్కునేది అనమాట. నీకేమి ఇష్టం అంటే ఇది రివర్స్లో నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పేది. సో అది వాళ్ళిద్దరూ ఇష్టాలు తెలుసుకోలేక ఫైనల్గా తెలిసింది ఏంటంటే దాన్వికి డోరేమాన్ అంటే ఇష్టం కాబట్టి చాలా పాపం తిరిగి డోరేమాన్ని తీసుకొచ్చింది సత్య. డైనోసార్ టాయ్ ఎవరు తెచ్చారు? చెప్పు. సో ఇది మా ఫ్రెండ్ అనమాట సతీష్. సో సతీష్ మన అందరికీ తెలుసు, ఇంతకుముందు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో హీరో చేశాడు, చాలా సీరియల్స్ చేశారు. సో తను దాన్విని డైనోసర్ అని పిలుస్తాడు, ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, దాన్వి స్ట్రాంగ్ అని చెప్పి. సో దానికోసం ఈ డైనోసర్ని తెచ్చడానికి పాపం ఒక రోజు మొత్తం తిరిగి ఫైనల్లీ డైనోసర్ని తెచ్చాడు. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సైకిల్ అనమాట. అబ్బా ఈ మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా. ఎందుకు తీసేసావు? అదే మ్యాజిక్. ఇది కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో దాని కోసము తెచ్చిచ్చారు. అది సైకిల్ అంటే దానికి చాలా ఇష్టం, కానీ ఇది మాత్రం తొక్కాలి నువ్వు, ఓకేనా? కలర్ కూడా చాలా బాగుంది. తెచ్చిన తర్వాత ఏమైందంటే ఒక 10 నిమిషాలు తొక్కింది, దాని తర్వాత చిన్నగా సౌండ్ వస్తుంది. ఏంటా అంటే వెనకాల కూర్చొని మంచి గాలి తీసేసుకుంటూ నవ్వుకుంటుంది. గాలి లేదు ఇప్పుడు దీంట్లో, ఎలా తొక్కుతావు చెప్పు? గాలి వేసేది ఒకటి టైర్ సెట్ లేదు కదా, అది ఆర్డర్ పెడదాం. ఏం పెట్టాలి ఆర్డరు? సైకిల్ కి గాలి వేసేది వేద్దాం. సైకిల్కి గాలి వేసేది ఆర్డర్ పెడదామా? మరి నా దగ్గర డబ్బులు లేవు కదా. ఫోన్లో ఉన్న డబ్బులు వేసి. ఫోన్లో కూడా డబ్బులు లేవు నా దగ్గర. లేకపోతే నాన్న ఫోన్లో. నాన్న ఫోన్లో కూడా లేవు. నీ బర్త్డేకి అయిపోయినాయి అన్నీ. ఎలా ఇప్పుడు? నా ఫోన్లో డబ్బులు లేదు. నీకు అసలు ఫోన్ ఉంది? ఎక్కడుంది నీ ఫోన్? ఏ ఊర్లో ఉంది నీకు ఫోన్? ఇట్రా సరే ఇట్రా. ఇది పవిత్ర తెచ్చింది. థ్యాంక్ యూ పవిత్ర, క్యూట్గా ఉంది. ఇది కూడా నా ఫ్రెండ్సే తెచ్చారు దాని కోసం. ఏంటి రా ఫ్రెండ్. ఇదే నా ఫోన్. అదొక డమ్మీ ఫోన్ ఫ్రెండ్స్. పిల్లలకి అప్పుడే ఫోన్ ఎందుకు, అదెందుకు, ఇదెందుకు అని ప్లీజ్ దయచేసి కామెంట్స్ పెట్టకండి. ఇది ఒక డమ్మీ ఫోన్. ఈ గిఫ్ట్ కూడా నాకు తెలుసు, ఇది భారీ గిఫ్ట్. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత భారీగా ఉందో నేను చెప్పనా ఫ్రెండ్స్. దాన్ని అందరికీ ఫోన్ చేసి ఏం చెప్పావు నువ్వు? అందరికీ ఫోన్ చేసి డైరెక్ట్గా కొంచెం కూడా మొహమాటం లేకుండా నా బర్త్డేకి రండి అని కాదు, నా బర్త్డే ఉంది మీరు తప్పకుండా రావాలి, ఉత్తి చేతులతో రాకండి, గిఫ్ట్ తీసుకొని రండి అని చెప్పి మరీ భయపెట్టింది, బెదిరించింది. ఇది నాకు తెలుసు, ఎందుకంటే ఇది చాలా వెయిట్ ఉంది కాబట్టి. దీని మీద చందమామ ఫ్రమ్ APY అని డాట్స్ రాసింది, బట్ నాకు తెలుసు అది బెదిరించింది కాబట్టి మరీ గుర్తుండాలని భారీగా తీసుకొచ్చారు. మన అంశు అండ్ ప్రియా, వికీ వీళ్ళ ముగ్గురు ఈ భారీ గిఫ్ట్ను మోసుకొని వచ్చి మరీ చెప్పారు చందమామ గిఫ్ట్ లేకపోతే రావద్దండి అని చెప్పేసి. అందుకే కొంచెం బలంగా తెచ్చామని చెప్పి. మోయలేకపోయాను కాబట్టి నాకు గుర్తుంది ఇది. థ్యాంక్ యూ గాయస్. ఇది నీలిమ. ఏముంది అది దాని మీదేనా? ఇవ్వు. భారీ గిఫ్ట్ కాకుండా చిన్న గిఫ్ట్ ఇలా పట్టుకో అంట, చూసావా? ఇది నీలిమ ఇచ్చింది. సో డార్లింగ్ నీ ఒక్కదాందే పేరుంది. ఓపెన్ చేస్తున్నా. ముద్దుగా ఉంది చూడు. ఇది నాకు తెలుసు, ఇది దీనివి ఇది. సో ఇది మన నీలిమ కౌశల్ వాళ్ళు ఇచ్చారనమాట. సో కౌశల్ కూడా నాకు ఎప్పటి నుంచో చాలా మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి చాలా సీరియల్స్ చేసాము. ఆన్ స్క్రీన్ బెస్ట్ ఫిగర్ అనమాట మేమిద్దరం. సో పాపం ఎప్పుడు పిలిచినా కూడా ఎంత బిజీగా ఉన్నా వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ నీలిమ అండ్ కౌశల్. అండ్ చాలా డిఫరెంట్ గిఫ్ట్ ఇది, ఎందుకంటే టాయ్స్ అవన్నీ ఓకే పిల్లలకి, బట్ ఇవి వాళ్ళంతటి వాళ్ళే జ్యువెలరీ చేసి పెట్టుకునేది కాబట్టి కొద్దిసేపు వాళ్ళ ఫోన్ కూడా చూడకుండా
ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అవన్నీ తయారు చేయడం అవంతా. బట్ ఇది బెస్ట్ గిఫ్ట్ అబ్బా. ఎప్పుడు కౌశల్ ఇలానే యూనిక్గా ఆలోచిస్తాడు. నాకు ఇంకా గుర్తుంది, మా పెళ్ళికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఒక స్టోన్ పైన మా ఇద్దరు ఫొటోస్, ఒకటి వెడ్డింగ్ కార్డు, ఒకటి మా వెడ్డింగ్ కార్డు ఇచ్చి కింద డేట్తో సహా ఇచ్చాడు, టేబుల్ మీద పెట్టుకునేలాగా. ఆ వెడ్డింగ్ కార్డు ఎప్పుడు గుర్తుంటుంది, దాంట్లో కొన్ని మంచి ఫొటోస్, అది స్టోన్ పైన కదా, చాలా ప్రీషియస్ అది నాకు ఎప్పుడు. సో అట్లనే ఇది కూడా చాలా యూనిక్గా ఉంది. ఈసారి బర్త్డేస్ ఉంటే మనం కూడా ఇట్లానే ట్రై చేయాలి. ఇది ఎవరిచ్చారే? పేరు చూడొచ్చు. పేరు చింపేసావు కదా. ఇది ఇట్లా కదన్న తల్లే. అంటే తల్లే, అదేం భాష తల్లే. సారీ ఫ్రెండ్స్, ఇది ఎవరిచ్చారో తెలీదు, దయచేసి ఇచ్చిన వాళ్ళు మన్నించండి, పేరు లేదు దీని మీద. చూడండి ఫ్రెండ్స్, ఇది నా అయాన్స్ తెచ్చారు. ఇది ఇంకోటి ఏదో తెచ్చాడు కదా అయాన్ష్. అబ్బా, ఒక్కటి బతికించింది ఇది కూడా కదా. సో ఒక్కటి మాత్రం బతికించింది, తీసేసినా కూడా దీని మీద స్టిక్కర్ ఉంది. ఇది మన సిద్విష్ణు వాళ్ళు తీసుకొచ్చారనమాట. అయాన్ష్ కూర్చో. అయాన్ష్ తీసుకొచ్చాడా? బాగానే గుర్తుపెట్టుకున్నావు ఒక్కొక్క పిల్ల. ఎలా గుర్తు చెప్పాడు? అవునా, అయినా కూడా బాగానే గుర్తుపెట్టుకుంది. సో స్టిక్కర్ పీకేసి ఒక మంచి పని చేసింది, ఏంటంటే దీని మీద వేసింది. మరి అన్నిటి మీద అలాగే ఉంచొచ్చు కదే. ఇది బాగుంది దాని వీళ్ళు 3D బుక్. అలా చెప్పు మరి. థ్యాంక్ యూ సిద్విష్ణు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అయాన్ష్. థ్యాంక్ యూ. ఇంత భారీ గిఫ్ట్. ఇది భారీ గిఫ్టా? ఓ ఎస్. ఇది ఎవరిచ్చారు చెప్పు? నాకే తెలియదు. పేరున్నా నీకు చదవడం రాదు. నేను హింట్ ఇస్తాను నీకు, ఓకే? అంటే నేను ఒక క్లూ ఇస్తా ఎవరిచ్చారు అని, నువ్వు చెప్పేయాలి, గెస్ చేసేయాలి. నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇచ్చారు. ఎవరు నీకు బాగా ఇష్టం మమ్మీ డాడీతో? నీకు ఎవరెవరు ఇష్టం చెప్పు? అమ్మ, నాన్న, ఇంకా శ్రీ సత్య అక్క కదా, వాళ్ళ ఫ్యామిలీలో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సత్యమా, ఎందుకంటే నాన్న అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఫ్యామిలీ అందరూ వచ్చారు. సో ఇది ఎవరిచ్చారు అంటే మన సత్య వాళ్ళ అక్క శ్రీదేవి. థ్యాంక్ యూ సో మచ్. దీని మీద ఎవరి పేరు రాశారు తెలుసా? రజ్విక భవ్యాంశ్. రజ్విక భవ్యాంశ్ అనమాట, సత్య వాళ్ళ అక్క, అలా పిల్లలు ఇద్దరు. సో థ్యాంక్ యూ సో మచ్. బాగుంది కదా? ఆన్ చేసేద్దాం, ఇది నెట్టేసేద్దాం, ఓకేనా? ఇది అంతా ఓపెన్ చేసి బెలూన్స్ ఉన్నాయి కదా, ఆడుకుందాం. బెలూన్స్ అంటే ఇంత లావు ఉంటాయి, బాల్స్ అంటే ఇంత ఉంటాయి. అందరి ముందు పరుగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఎలానే దానివి, కొంచెం సేపు కూడా నా ఉంచకుండా పరువు ఎందుకు తీస్తున్నావు దానివి? ఏంటి చూసారా ఇలా తయారైంది? మీరు దానివిని చూసేది చాలా కొంచెమే, అసలు దానివి మాట్లాడే మాటలు, అది చేసే పనులు అమ్మో చెప్పొద్దు అసలు. అండ్ నెక్స్ట్ ఇది నేను స్కూల్కి వెళ్ళే బ్యాగ్ కూడా కాదు, హనీ వాళ్ళు తెచ్చారు. హరినిది కదా, ఆగు. ఇంట్లో బాక్స్ పెట్టుకోలేదు. లేదు, ఇది స్కూల్కి తీసుకెళ్లేది కాదు, నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్తావు కదా. మొన్న మనము కూర్గి వెళ్ళాము, అట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దీంట్లో నీ థింగ్స్ ఏమన్నా పెట్టుకొని, ఇగో ఇది ఇట్లా వేసుకొని వెళ్ళాలి, బ్యాక్ ప్యాక్ లాగా. కానీ ఇది కూడా యూస్ఫుల్లే అబ్బా, ఎందుకంటే ఇప్పుడు ఓకే టాయ్స్ వీళ్ళకి ఇష్టం, కానీ ఇట్లాంటివి ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. ఎస్పెషల్లీ చాలా బాగుంది. దీని కళ్ళు చూడు, దాని చూపించు ఒకసారి, కళ్ళు చూపించు నీవి, చూపించు ఎక్కడ చూపించు, అది ఎట్లా పెట్టింది కళ్ళు చూపించు. సో ఇది హరిణి, మహి, శివన్ వాళ్ళు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇది మళ్ళీనా? ఇది ఎవరు తెచ్చారు చెప్పు? అబ్బో, ఆహా, ఆల్రెడీ తీసి ఆడేయడం కూడా అయ్యింది. థ్యాంక్ యూ అక్క. దాని ఫేవరెట్ ఇది, అంటే కిచెన్ సెట్. దానికి నిజంగానే ఇంట్లో పని చేయడము, నాకు హెల్ప్ చేయడము, తుడవడము, కిచెన్లో ఏదైనా అందించడము దానికి బాగా ఇష్టం అనమాట. చిన్న చిన్న పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది కనమా. ఆగు, ఇంకేమున్నాయి దాంట్లో? అదే ఇంట్లో మొత్తం ఒక సెట్ ఉంది. క్యారేజ్, అవి ఇవి, వంట చేస్తావా ఇందులో? ఎవరికి పెడతావు? నాన్నకి, నీకు. ఏం వండుతావు? చికెన్ బిర్యానీ. నీకేమేమి వంటలు వచ్చి చెప్పు. నాకే తెలియదని గుర్తు తెచ్చుకుంటా. సరే తెచ్చుకొని చెప్పు, ఏమేమి వంటలు చేస్తావు? డాడీకి కాఫీ చేస్తావా, చికెన్ చేస్తావా, బిర్యానీ చేస్తావా, పప్పు చేస్తావా? నాన్నకి ఏమి ఇష్టం? పప్పు. అమ్మకి చికెన్ కర్రీ. దాన్వికి? నాకు చికెన్ బిర్యానీ కర్రీ. సత్యకి? నేను.
అబ్బా నిజంగా నీ క్వశ్చన్ నేను అడగాలి సత్యాని. సత్యకి చాలా ఇష్టం చికెన్ ఇష్టమా దాన్వి ఇష్టమా అని అడగాలి ఒకసారి. ఓకేనా? ఈసారి అడుగుదాం. సత్యాక మా మామీకి నేను ఇంకా చికెన్ కర్రీ. సరే మనం సత్యకి ఫోన్ చేసి అడుగుదామా ఇప్పుడు? ఓకేనా? ఆ ఫోన్ ఇవ్వా. అన్న కాదు అక్క. అరే నీకు క్వశ్చన్. నీకు దాన్వి అంటే ఇష్టమా చికెన్ అంటే ఇష్టమా? అయ్యా గెలిచేసావే నువ్వు. దాన్వి పెట్టేసింది నాతో. అవునా? నేను చికెన్ అంటేనే ఇష్టం అని చెప్తావని నేను మామూలుగా అడిగాను. డాడీకి అంట పప్పు ఇష్టమంట, మమ్మీకి చికెన్ ఇష్టమంట. అయితే మరి మీ సత్యకి అంటే నేను అంది. నువ్వు కాదే సత్యకి కూడా చికెనే ఇష్టమన్నా. లేదు బెట్టు నేనే ఇష్టం అంది. దాన్వి గెలిచింది. అలా చెప్పు. హలో హాయ్ నానా. ఏం చేస్తున్నావు? నేను ఊరొచ్చాను. ఎందుకు? షూటింగ్ ఉంది. ఎందుకుంది షూటింగ్? ఎందుకుంది షూటింగ్? షూటింగ్ ఎందుకుంటుంది? అన్నం తిన్నావా? ఇంకా తింటా. తిన్నావు కదా. స్కూల్ లేదా ఈరోజు? ఈరోజు కూడా డుమ్మానా? ఈరోజు హాలిడేరా. నువ్వే గెలిచావు. బెట్టేంటి? మీ అమ్మతో ఏం పెట్టేసావు? మా మామీకి నేనే ఇష్టం అని చెప్పా. మమ్మీకి నువ్వంటేనే ఇష్టం. అందుకే గెలిచారులే అయితే ఇద్దరు. పండగ చేసుకోండి. బాయ్ రా సత్య. బాయ్ బాయ్. ఓకే మొత్తానికి దాన్వి గెలిచావే నువ్వు. ఏం కావాలి? ఏం కొనాలి? నచ్చిన గిఫ్ట్ ఏదో ఒకటి. నాకు నచ్చిందే కొనాలా? బతికించాను. ప్రతి సంవత్సరం అందరూ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. బట్ మా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెంబర్ అయిపోయినారు మాకు ప్రసాద్ గారు అండ్ ఫ్యామిలీ. సో ఆయన ఏ ఫోటో దాన్విది తీసుకొస్తారా అనేది నాకు ప్రతిసారి ఇదే. బట్ ఈసారి మాత్రం చాలా 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 బాగుంది ఇది. సో ఇది డెఫినెట్గా ఎక్కడ పెడదాం? హాల్లో పెడదామా బెడ్రూమ్లో పెడదామా? ఎక్కడ పెడదాం? హాల్లో అయితే అందరు చూస్తారు. బెడ్రూమ్లో అయితే నీ బెడ్రూమ్ వరకు ఎవరు రారు కదా. అయితే ఇక్కడే పెట్టిద్దాం. అందరూ చూడాలా? పెట్టేద్దామా? సో ప్రసాద్ అంకుల్కి థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. ఎందుకంటే మీకు అంత కుళ్ళు. ఫ్యామిలీ ఫోటో వేయచ్చుగా. ఎప్పుడు చూసినా దాని మీద ఒక్కదాన్నే వేస్తారేంటి మీరు అసలు? ఈసారి అడగాల్సిందే అయింది. నెక్స్ట్ సో ఇది మాత్రం నాకు తెలుసు విశ్వాస్, శ్రద్ధ అండ్ రయాన్ తీసుకొచ్చాడని. వాడికైతే దాన్వి అంటే ఎంత ఇష్టమో. అప్పుడు తన బర్త్డేకి వెళ్ళినప్పుడు నేను కిస్ ఇచ్చా. నువ్వు ఇవ్వలేదు, నీకు ఆడిచ్చాడు. నువ్వు ఇవ్వలే. సారీ నేను తప్పు చెప్పేసా. సో రయాన్స్కి దాన్వి అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు నాకు కిస్ ఇచ్చాడు. అవును ఇచ్చాడు. అందుకే వాడికి చెప్పానరే వచ్చేటప్పుడు దానికి ముద్దు పెట్టద్దురా అని చెప్పి విశ్వకి కూడా ఫోన్ చెప్పా. విశ్వ ప్లీజ్ వాడికి చెప్పు అని చెప్పేసి. శ్రద్ధకు కూడా అనమాట. సో దీని దగ్గరికి వస్తున్నాడంటే వాడు చాలా 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 ఎగ్జైట్ అయిపోయి వచ్చిండు. ఎప్పుడు షూట్లో మేము కలిసినా కూడా మొన్నటి వరకు విశ్వ నీతోనే డాన్స్ చేస్తున్నప్పుడు కూడా వాడు వచ్చిండే. అప్పుడు కూడా అంజలి దీది నేను చందమామని చూడాలని చెప్పి దాంతో వీడియో కాల్ చేసి చాలాసేపు మాట్లాడతాడు. నాకు ఇది వాడిచ్చిందని ఎలా తెలిసిందంటే రయాన్ మొన్న విశ్వ రయాన్ని తీసుకొచ్చాడు ఇంటికి. సో ఇది ఆడుతుందన్నమాట దీంతోనే. అప్పటికే చెప్పాను కదా రాగానే ఓపెన్ చేసేసింది అక్కడే బర్త్డే రోజే. సో అయితే ఇది పెయింట్ వేస్తుంటే అప్పుడు శ్రద్ధ అంది, అరే ఇది దానికి నచ్చిందా, ఇది మా రయాన్ గారు సెలెక్ట్ చేసింది, దానికి నచ్చిందా, ఇది మనం తీసుకొచ్చింది అంది. అమ్మయ్య బతికిపోయాను, ఎవరిచ్చారో నాకు అట్లీస్ట్ అర్థమైంది. బట్ దానికి చాలా ఇష్టం పెయింటింగ్ వేయడం, దానికి చాలా ఇష్టం. అండ్ విశ్వ, శ్రద్ధ, రయాన్ థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ గిఫ్ట్. కానీ ఇది ఆగం చేసేసింది. ఇది ఎవరిచ్చారే? యాక్చువల్గా దాన్వి స్పెషల్ ఇన్విటేషన్స్ 2 ఉండే. దాన్వి ఇప్పుడు స్కూల్లో జాయిన్ అయింది కాబట్టి మరీ చెప్పింది. దాన్వికి మేము చెప్పాం దాన్వి ఇయర్ బర్త్డే చేయట్లేదు, మళ్ళీ వర్షాలు అవన్నీ ఎందుకులే, కొంచెం పెద్దగా చేసుకుందాము, ఇంట్లోనే చేస్తాము లేదంటే ఎక్కడికైనా వెళ్దామని. అయితే మీరు ఇంట్లో చేస్తే కూడా పర్లేదు, కానీ నా ఫ్రెండ్స్ 2 ఉన్నారు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత, వాళ్ళిద్దరిని కన్ఫామ్గా పిలువ అని చెప్పేసి చెప్పింది. ఎవరే? సమైరా
లాస్ట్రిత. ఇంకా మేము మళ్ళీ దాని గ్రూప్లో, స్కూల్ గ్రూప్లో వాళ్ళకి మెసేజ్ చేసాం. వాళ్ళ పేరెంట్స్ పాపం రియాక్ట్ అయ్యి దాన్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత షీలా సింగ్, మనందరికీ తెలుసు కదా మొగల్ రేకుల శాంతి అంటే మీరు ఎంతగానో దాన్ని ప్రేమిస్తారు. సో శాంతి కూడా వచ్చింది. షీలా గిఫ్ట్ తీసుకొచ్చింది. అది ఏంటి అనేది తెలీదు. ఇప్పుడే దానికి ఫోన్ చేసి మరీ అడిగాను, ఏం గిఫ్ట్ తీసుకొచ్చావే అని. సో అది స్కెచ్ పెన్సిల్స్ ఇవన్నీ బాక్స్ లాగా తీసుకొచ్చింది. సో అవన్నీ ఆల్రెడీ ఆ పెన్సిల్స్ అవన్నీ పాడు చేసేసింది. సారీ షీలా, అది చూపించలేకపోతున్నాను బికాజ్ ఇది ఎక్కడెక్కడో దాన్ని ఆగం పట్టించింది. ఓపెన్ చేయి, ఇదేంటో. ఎందుకు లేదు, ఇది నాకు తెలుసు. ఇది ఎవరు తెచ్చారంటే బృంద, నాకు మేకప్ చేస్తుంది కదా. సో నా ఇంట్లో ఒక ఫ్యామిలీ లాగే బృంద కూడా. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను వద్దే వద్దే అని, వినదు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే దానికి ఒక మంచి లాకెట్ చందమామతో చేయించి తీసుకొచ్చింది, చాలా బాగుంది. సో ఈ ఇయర్ దానికి ఒక మంచి రింగ్ తీసుకొచ్చింది. ఎక్కడైనా పడిపోద్దేమని చెప్పి బర్త్డే రోజే పెట్టేశాను, తర్వాత లోపల పెట్టేసా. ఇది బృందాక్క తెచ్చింది, ఉంగరం లోపల ఉంది. దీంట్లో ఏముందో తెలుసా ఫ్రెండ్స్? సునైనా మనందరికీ బాగా తెలుసు కదా, అమ్మూరులో నాకు ఫేవరెట్ అది. కానీ ఇప్పుడు అంతా ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ లాగా చాలా ఫేమస్. సో అది తీసుకొచ్చింది. యాక్చువల్గా దాన్వికి పట్టీలు అంటే చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ మన ప్రియాంక జైన్ తీసుకొచ్చింది దాన్వికి పట్టీలు. అది ఇప్పటి వరకు కాళ్ళకి అంటే ఏ డ్రెస్ వేసినా అసలు తీయదనమాట పట్టీలు. బట్ అవి కొంచెం టైట్ అయ్యి వెనకాల ఇరిగింది. సో తీసుకోవాలనుకున్నా, కానీ నువ్వు తీసుకొచ్చావు. థ్యాంక్ యూ సునైనా. అదేముంది అందులో? నాకు తెలుసు, చైన్. చూపి, ఎంత బాగుంటుంది. అవునా? ఇది నా ఫ్రెండ్ తీసుకొచ్చిందనమాట, ఎవరు? నందిని అక్క. అయితే ఇది చైన్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే దానివి ఫోన్ చేసి, నువ్వు బర్త్డేకి వచ్చావు, నాకు ఎందుకు గిఫ్ట్ తీసుకురాలేదు అంటే, అయ్యో నేను తీసుకొచ్చాను, నీకు చైన్ తీసుకొచ్చా అంటే, చిన్నపిల్లలకి ఎవరైనా అలాంటివి తెస్తారా? బొమ్మలు కార్లు తెస్తే ఆడుకుంటారు, కానీ ఈసారి నా 5th బర్త్డే కన్నా నువ్వు బొమ్మలు తీసుకొని రా, లేకపోతే రాకన్నది. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. క్యూట్గా ఉంది కదా. నీకా నాకా? ఇది నాకు ఇచ్చినది. బాగుంది గుండు. సో ఇంకా ఇగో ఉన్నాయి ఇక్కడ డాక్టర్ కిట్స్, చాలా టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇంట్లో వాళ్ళంటే యాజ్ యూజువల్ ఎప్పుడు గోల్డే కాబట్టి గోల్డ్. మా అమ్మ ఏమో దానికి ఏది నచ్చితే అది కొను అని చెప్పేసి అమౌంట్ అట్లా, దానికి ఏది నచ్చితే అది కొనని ఆవిడ అమౌంట్. ఇంకా ఇంట్లో అత్తయ్య వాళ్ళేమో ఇంకా గోల్డ్, ఇది యాజ్ యూజువల్ ఉంటుంది కదా. అందుకనే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే యాక్చువల్గా ఈ ఇయర్ చేయొద్దు అనుకున్నాము. బట్ కొంచెం నా క్లోజ్ ఉన్న సర్కిల్లో మాత్రమే ఒక 7-10 ఫ్యామిలీస్తో చేద్దామని అనుకున్నాము. సో అట్లనే ఈ ఇయర్ కూడా వర్షం పడ్డది. కాకపోతే మేము ఇంట్లో కాకుండా కొంచెం కమ్యూనిటీ హాల్లో పెట్టుకున్నాం కాబట్టి సేఫ్ అయ్యాము. యాజ్ యూజువల్ వర్షం పడ్డది ఈ సంవత్సరం కూడా, బట్ దానివి కూడా హ్యాపీ. సో నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత 7th కానీ కొంచెం బాగా చేస్తాము. డా ఓహో, ఏంటనుకున్నావు అది? ఏమన్నాయి? నేను దాచేసాను అందులోంచి డబ్బులు, కొన్ని మాత్రం ఇందులో పెట్టుకుంది. ఎవరిచ్చారు అవి? అమ్మమ్మ ఇచ్చిందా? ఇప్పుడు మా అమ్మే. ఇప్పుడు ఎందుకు చూపించాలి అవన్నీ? ఎందుకు చూపించాలి? చూపిస్తావు? నీకు ఇష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఇష్టాలు? అవునా? సో అది ఫ్రెండ్స్, మేము కూడా మీకు తెలుసు కదా ఎవ్రీ ఇయర్ దానికి గోల్డ్ కొంటున్నాము. అంటే దాని అకేషన్ కాబట్టి, దాని బర్త్డేకి ఏదో అంటే నేను ఎవ్రీ టైం నేను కూడా కొంచెం సేవ్ చేస్తూ ఉంటాను, అంటే గోల్డ్ స్కీమ్ కడుతూ ఉంటాను. సో అట్లానే దాని బర్త్డేకి వచ్చేలాగా ప్లాన్ చేస్తాను అనమాట. సో ఈ ఇయర్ కూడా చేసాము. ఒకరోజు చూపిస్తాను దానికి నేను ఏమేమి గోల్డ్ కొన్నాను ఏంటని చాలామంది అడుగుతూ ఉన్నారు. చిన్న అంటే మరీ చిన్నవి కొనకండి, వాళ్ళు పెద్దగా అయ్యాక మళ్ళీ అవి యూజ్ చేయలేము. అండ్ 2-in-1 అంటే మదరు పాప ఇద్దరు వేసుకునేలా కూడా కొంటే బాగుంటుంది. నేను ఒకసారి దాని గోల్డ్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను ఒకరోజు, ఓకేనా? అయిపోయింది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డ బర్త్డేకి వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే దానిని బ్లెస్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఎప్పుడు దాని మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా చాలామంది వచ్చారు, ఇంకా చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారు. బట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నిజంగా నాకే తెలియట్లేదు. ఎందుకంటే అవి కొన్ని కవర్లు చింపేసింది, అవి పాత లాస్ట్ ఇయర్ బర్త్డేవా ఈ ఇయర్ బర్త్డేవా, కొన్ని ఆడి పాడు చేయడము ఇట్లాంటివన్నీ చేసింది. సో అందుకే నేను అవన్నీ కూడా చూపించలేకపోతున్నాను. నా కనుచూపు మెరలో ఉండే మాత్రం చూపించాను ఫ్రెండ్స్. చూపిలేని వాళ్ళు అందరూ ఏమనుకోకండి, అంతా నీ వల్లే, అంతా నీ వల్లే, నీ వల్లే.
నీ వల్లే నీ వల్లే నీ వల్లే ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య ఫ్రెండ్స్ దీని వల్లే కదా ఫ్రెండ్స్ అడుగు మా అమ్మ వాళ్ళే కదా, కాదు దాన్వి వల్లే అమ్మ వాళ్ళే, దాన్వి వల్లే అమ్మ వాళ్ళే, దాన్వి వల్లే అమ్మ వాళ్ళే. అమ్మ బాబోయ్ మీ చందమామ మామూలుగా లేదు, చక్కగా మాట్లాడుతుంది. వ్లాగ్లన్నీ కూడా అదే చేసేసిద్దంట, ఇంకా నాతో కూడా అవసరం లేదంట. నువ్వే చేస్తావు వ్లాగ్స్ అన్ని? నా పక్కన కూర్చుంటే నేనే చేస్తాను కదా. నేను ఎందుకు కూర్చోవాలి నీ పక్కన? సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇగో అన్బాక్సింగ్ అడిగారని ఇలా చూపించాను. లాస్ట్ ఇయర్ కూడా కుదిరితే కొంచెం వేయడానికి చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇట్లు ఇవాళ మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోలని మీ వరకు చేయాలి, మీరేం చేయాలి తెలుసు కదా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే డబ్బులు పడతాయి. సో మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.